రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకించాలి. ఈ స్థితిలో లెఫ్ట్ లెగ్ను ఒక 1 ఫీటు, రైట్ లెగ్ను ఒక 1 ఫీటు పక్కకి జరుపుకోవాలి. త్రికోణ ఆకృతిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని త్రికోణాసనము అని అంటారు. సో ఈ స్థితిలో ముందుగా ఎడమ కాలు యొక్క పాదాన్ని ఎడమవైపు తిప్పాలి. ఈ స్థితిలో రెండు చేతులు షోల్డర్ హైట్కి బ్రీతింగ్ చేస్తూ రేజ్ చేయాలి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేయాలి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి సమాంతరంగా ఉంటుంది. రైట్ హ్యాండ్ని మాత్రమే చూస్తున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో మోకాలు వంగకూడదు. మోకాలు రెండు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ ఆసన స్థితిలో ఉండడం ద్వారా లెగ్స్కి, హిప్స్కి, బ్యాక్కి, షోల్డర్స్కి, చెస్ట్కి వీటన్నిటిని కూడా స్ట్రెంగ్థనింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.